అండ్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఉన్నావు? సూపర్ గా ఉన్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ అమ్మాయి చూస్తా ఫ్లవర్ లాగా ఉంటుంది కానీ చాలా ఫైర్ ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి వెనకాల దాచేస్తున్నావు? మీ బర్త్డే జరిగింది, మీ బర్త్డేకి ఏమీ ఇవ్వడానికి ఛాన్స్ దొరకలేదు. అండ్ ఆల్సో లైఫ్లో ఫస్ట్ టైం ఒక పెద్ద స్టార్ని ఇంత దగ్గరలో మీట్ అవుతున్నా. సో మీకోసం ఏదో తెచ్చాను. ఓ, నా కోసం ఫ్లవర్స్. మీ స్మైల్కి, ఓకే థ్యాంక్ యూ. మీ లుక్స్కి, ఓకే థ్యాంక్ యూ. ఇది మీ స్టైల్కి, థ్యాంక్ యూ. అండ్ ఇది మీ హోస్టింగ్ స్టైల్కి. ఓకే థ్యాంక్ యూ. ఇది మా అందరి కోసం ఎంత మంచి మూవీస్ చేశారు ఇచ్చారు, సో దానికోసం. థ్యాంక్ యూ. అండ్ ఎన్ని రొమాంటిక్ సాంగ్స్ చేశారు, ఓ మై గాడ్, దానికోసం. థ్యాంక్ యూ. అండ్ దిస్ వన్ స్పెషల్లీ నాకు మీ మీద ఉన్న లవ్ కి. ఓకే థ్యాంక్ యూ. అండ్ యా, లాస్ట్ అయిపోయింది. ఒక్క రిక్వెస్ట్ సార్, ప్లీజ్ ఈ రోజ్ ని మీరు నాకు ఇస్తారా ప్లీజ్? ఓకే యష్మి, యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే యష్మి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదు సార్, ఇప్పుడు సింగల్. అంటే ఒకప్పుడు ఉన్నాడా? అప్పుడు ఎప్పుడో పంపించావా? పంపించేసా. ఏమి సెట్ అవ్వలేదు సార్ నా మూడ్ స్వింగ్స్ కి. పాపం అతను తప్పులేదు కదా? అతను తప్పు అయితే లేదు, నాదే తప్పు, నాలోనే మిస్టేక్. ఓకే, బాయ్ ఫ్రెండ్ పంపించేసావు. ఎస్. మరి ఇప్పుడు రేపు పెళ్లి చేసుకోపోయేవాడు ఎలా ఉండాలి? అయ్యా, బాయ్ ఫ్రెండే వర్కౌట్ అవ్వట్లేదు అంటే పెళ్లి అంటున్నారు సార్. నాకు పెళ్లి మీద అయితే అస్సలు ఒపీనియన్ లేదు, నాకు భయం వేస్తుంది పెళ్లి వరకు. ఒపీనియన్ లేదా? అంటే ఫస్ట్ ఈ రిలేషన్షిప్ లవ్ అని ఫస్ట్ వర్కౌట్ అయిన తర్వాత పెళ్లికి వెళ్దామని, రిస్క్ ఎందుకు అని కొంచెం దూరంగా పెట్టాను. సో ఫస్ట్ బాయ్ ఫ్రెండ్, తర్వాత లవ్ వర్కౌట్ అవ్వాలి, లవ్ తర్వాత మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్, నో అరేంజ్ మ్యారేజ్. నో అరేంజ్ మ్యారేజ్. ఓకే ఆల్ రైట్. ఇంట్లోకి వెళ్తున్నావు, మరి వంట వార్పు ఇవన్నీ వచ్చా? వంట అయితే రాదు, ఎవరినైనా రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళతో చేపించుకుంటా గానీ నా వల్ల అయితే కాదు. తింటాం వచ్చా? నీ ఫేవరెట్ ఫుడ్ ఏది? బిర్యానీ. బిర్యానీ? ఎస్. ఓకే. బిర్యానీ లేకుండా నేను అస్సలు ఉండలేను సార్. నిన్ను బాగా ట్రిగర్ చేసే విషయం అంటే ఫస్ట్ ఆకలేస్తే నాకు కోపం వస్తుంది సార్. సరే, బిర్యానీ తినకపోతే కోపం వస్తుంది? బిర్యానీ తినకపోతే నాకు కోపం వస్తుంది. అంటే నేను ఏదైనా ఒక పని చెప్తే ఆ టైంకి ఆ పని అవ్వకపోతే కోపం వస్తుంది. ఎవరైనా అబద్ధం చెప్తే కోపం వస్తుంది. నేనైతే 100 అబద్ధం చెప్తా, కానీ వేరే వాళ్ళు చెప్తే కోపం, నువ్వు చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో నేను ఎక్స్పర్ట్ అనమాట. సో వేరే వాళ్ళు నా ముందు చెప్తే నాకు దొరికిపోతారు, అందుకే నాకు కోపం వస్తుంది. ఎక్స్ బాయ్ ఫ్రెండ్, యు ఆర్ వెరీ లక్కీ మ్యాన్. ఈ సీజన్ అమ్మా ఇస్ లిమిట్లెస్. ఎస్. సరే, నీకు ఈ హౌస్ లో లిమిట్లెస్ గా ఏం కావాలో చెప్పు. బిర్యానీ అనుకున్నా. ఏమేం వెరైటీ ఉందో అన్ని బిర్యానీ పంపించు. సరే, అలా అయితే నీకు టెస్ట్ పెడతాను. ఓకే సెనోరిటా, నీ ముందు 5 రకాల బిర్యానీలు ఉన్నాయి. ఒక్కొక్క బిర్యానీ టేస్ట్ చేసి అది ఏ బిర్యానీ అనేది మాకు చెప్పాలి. ఓ సూపర్ ఈజీ, చెప్తా. నువ్వు కరెక్ట్ చెప్తే నెక్స్ట్ బిర్యానీకి వెళ్తావు, కరెక్ట్ చెప్పలేదనుకో అక్కడికే ఆగిపోతావు. ఓకే? ఓకే. ఆడియన్స్, యష్మి ఫస్ట్ బిర్యానీ టేస్ట్ చేయబోతుంది. ఎస్, కరెక్ట్ గా చెప్తేనే నెక్స్ట్. దమ్ బిర్యానీ నా ఫేవరెట్ బిర్యానీ. యష్మి, ఇది ఫ్లేవర్ ఏంటి? సార్ అవన్నీ నాకు రాదు సార్ చెప్పడానికి. బిర్యానీ అంటే తినేస్తే ఇంకా అంతే. ఆ ఫ్లేవర్ ఏంటి, దాంట్లో ఏం యూజ్ చేశారు నాకు రాదు సార్. ఓకే సార్, ఇంకో చోట దగ్గర తీసుకెళ్తాను. ఇప్పుడు నాకు చెప్పు, ఇదేంటో చెప్పు. ఓకే, ఇదేంటి? రెండు ఒకేలాగా ఉంది. ఇది యాక్చువల్లీ దమ్ బిర్యానీ, అది ఆవకాయ. ఇది దమ్ బిర్యానీ, అది ఆవకాయ. ఇప్పుడు ఇంకో బిర్యానీ ఇస్తున్నాను, ఇదేంటి టేస్ట్ చేసి. కేర్ఫుల్.
ఇది అది ఏదో వస్తుందబ్బా, ఉలువ కర్రీరా, ఉలువ వస్తుంది కదా సార్, ఆ పేరు నాకు రావట్లేదు. ఓకే అమ్మాయి, తప్పు చెప్పేశావు. గోంగూర బిర్యానీ తీస్తే. పర్లేదు సార్, ఇన్ని బిర్యానీ టేస్ట్ చేశాను కదా వెళ్ళే ముందు. ఓకే, చాలు. ఆల్ రైట్. ఎస్ సార్. హౌస్లో నీ స్ట్రాటజీ ఏంటి? అవన్నీ నాకైతే అస్సలు నాకు తెలియదు. స్ట్రాటజీ అంటే ఏంటి అని కూడా నాకు తెలియదు సార్. ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో, ఎంజాయ్ చేయాలి, మంచి కాంపిటీషన్ ఇవ్వాలి అని వచ్చాను. ఐ థింక్ ఐ గివ్ మై 100% ఇన్సైడ్ ద హౌస్. 100% inside the Yes. house. Yashmi, so are you ready to go into the Yes. house? All the best, Yashmi. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Yashmi, stop. Come back. Yashmi, for the first time ఈ సీజన్లో ఎవ్వరూ హౌస్లోకి ఒంటరిగా వెళ్ళట్లేదు. ఒక బడ్డీతో వెళ్ళబోతున్నారు. ఆ బడ్డీని నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. నా ఫ్రెండ్స్ వస్తున్నారా? హౌస్ మేట్స్లో ఒకళ్ళు నీ బడ్డీగా వస్తారు నీతో పాటు. మీరిద్దరు ఒక పేరుగా లోపలికి వెళ్తారు. ఓకే సో అది నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి, ఆ బడ్డీ ఎవరు, నీ పేరు ఎవరు అనేది. ఓకే, డన్. నౌ ఓపెన్ ద డోర్ ప్లీజ్. యష్మి, అక్కడ 3 బొమ్మలు ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయి. నీకు నచ్చిన కలర్ ఏదో సెలెక్ట్ చేసుకో. అది ఆటోమేటిక్గా టర్న్ అయ్యి నీ బడ్డీకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్తాయి. ఏ క్వాలిటీ ఉంటే ఆ బడ్డీ స్టేజ్ మీదకి వస్తారు. ఓకే, డన్ సార్. రెడీ? ఏ కలరు? ఐ చూస్ రెడ్, ఎందుకంటే డేంజర్ కలర్ కాబట్టి, నేను కొంచెం డేంజర్ కాబట్టి రెడ్. యువర్ బడ్డీ సింగిల్, పౌరుషం, స్మార్ట్. ఓకే, మరి నీ బడ్డీని స్టేజ్ మీద కాల్ చేసే ముందు నువ్వు ఒకసారి వింగ్స్ లోకి వెళ్ళిపో. ఈ సీజన్ లో ఒక పేర్ లాగా ఇంట్లోకి వెళ్ళడం, ఇట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్ బిగ్ బాస్. ఈ స్టేజ్ మీదకి ఇప్పుడు రాబోతున్న బడ్డీ, కొంతమంది బుద్ధి బలంతో ఆడతారు, కొంతమంది ఖండబలంతో ఆడతారు. బుద్ధి బలం, ఖండబలంతో ఆడడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు యష్మిస్ బడ్డీ. సో లెట్స్ వెల్కమ్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే మనమే అనుకున్నా ఇది కూడా